దమ్నంగఢ్ నిమ్మల రాజ్యంలో తూర్పు ఉత్తర ద్వారాల వద్ద 100 అడుగుల ఎత్తులో సైనిక నిఘా వ్యవస్థ కొరకు నిర్మించిన ఒక పకడ్బందీ నిర్మాణం ఇది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ పెన్సిల్తో గీసిన చిత్రం తెలంగాణ రాష్ట్రం నిర్మల్ పట్టణంలోని బంగల్పేట్లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి వెనుక ఉన్న ఎత్తైన గుట్టపై నిర్మించబడి ఉంది. ఈ చిత్రం గీయడానికి నాకు 2 నెలలకు పైగానే పట్టింది. ఈ చిత్రాన్ని పరిశీలిస్తే ఆ కాలంలో ఏ ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు చేయడం జరిగింది, అవి అప్పుడు ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయి అనేది మనకు స్పష్టంగా అవగతం అవుతుంది. ఇక్కడ మనకు తూర్పు దిశగా నిర్మించిన మహంకాళి ద్వారం మరియు ఉత్తర దిశలో నిర్మించిన దసరా శ్రీమంగళ ద్వారాలు కూడా చూడొచ్చు. వాటితో పాటుగా కందకాలు, సొరంగాలు, నీటి సరఫరా నిర్మాణాలు, రహస్య నిఘా ప్రదేశాలు, 6 అడుగుల వెడల్పు 30 అడుగుల ఎత్తు కలిగిన రక్షణ గోడ, ఆ గోడకు సైనికులు పచాలు చేయడానికి 8 అడుగుల వెడల్పు గల మట్టి నిర్మాణాలు, సైనిక నివాస గృహాలు, యుద్ధ విద్యలు, కుస్తీ పోటీలు నిర్వహించే ప్రదేశాలు, ఇలా అన్నిటిని కూడా ఈ చిత్రంలో మనం చూడొచ్చు. ఇవి సైనిక నివాస గృహాలు, కుస్తీ పోటీలు నిర్వహించే ప్రదేశము, రాజకుటుంబీకుల సమాధులు, 2 అడుగుల పొడవు వెడల్పు ఉన్న 3వ అత్యవసర ద్వారం, పదహారు అడుగుల ఎత్తు 8 అడుగుల వెడల్పు ఉన్న 2వ అత్యవసర ద్వారం, మరికొన్ని సమాధులు చూడొచ్చు. ఇక్కడ 4 అడుగుల ఎత్తు 2 అడుగుల వెడల్పు ఉన్న 3వ అత్యవసర ద్వారం. మళ్ళీ ఈ ప్రదేశాన్ని నేరుగా చూస్తూనే దానికి సంబంధించిన వివరాలు మనం చెప్పేసుకుందాం. ఇక ఈ నిర్మాణం యొక్క ఆవశ్యకత ఎందుకు ఏర్పడిందన్న విషయానికి వెళ్తే, వైడూర్యపురం నుండి అంటే ఇప్పటి వడూర్ 1714వ సంవత్సరంలో నిమ్మలకు రాజుగా వచ్చిన కుంటి వెంకటరాయుడు తనకంటే ముందు నిమ్మలను దాదాపు 29 సంవత్సరాల వరకు ప్రజారంజకంగా పరిపాలన అందించిన శ్రీ నిమ్మనాయుడు నిర్మించిన వజ్రకవచం లాంటి శత్రు దుర్భేద్య నిర్మాణాలైన రాజ్య రక్షణ గోడలను మరియు బుర్జులను మరమ్మతులు చేసి పటిష్టం చేయడంతో పాటు ఎత్తైన గుట్ట ప్రాంతాల్లో సైనిక నిఘా బుర్జులు నిర్మించడం మొదలెట్టాడు. మనం ఇప్పుడు కుంటి వెంకటరాయుడు మరియు అతని యొక్క పట్టపు రాణి అయిన మొదటి భార్య అయిన దమ్మమ్మ యొక్క ఊహా చిత్రాలను చూస్తున్నాం. అప్పటి ఇంజనీరింగ్ వ్యవస్థ అనేది చాలా పకడ్బందీగా ఉండేది. నాణ్యతలో కానీ నిర్మాణంలో కానీ ఏమాత్రం రాజీ పడేది అనేది ఉండేది కాదు. ఇక్కడ మనం చూడొచ్చు నాటి కాలంలో నిర్మాణాలు ఏ విధంగా చేపట్టేవారో అన్నది. నాటి కట్టడాలను మనం ఇప్పుడు చూస్తున్నాం కావచ్చు, కానీ అప్పటి వారు ఏ విధంగా కట్టేది, ఆ నిర్మాణాలకు ఏ విధంగా కష్టపడేది అన్నది మీకు ఈ యొక్క ఊహా చిత్రాల ద్వారా చూపించడం జరుగుతుంది. నిర్మాణ పనుల్లో గాడిదలు, గుర్రాలు, ఏనుగులను కూడా ఉపయోగించుకునేవారు. కూలీల ద్వారా ఏ విధంగా నిర్మాణాలు చేస్తున్నారు, ఎలాంటి యంత్ర పరికరాలు లేకుండా అన్నది మనము చూస్తున్నాం. పెద్ద పెద్ద రాళ్లను ఆధారంగా చేసుకొని నిర్మించిన ఈ నిర్మాణం అప్పటి ఇంజనీరింగ్ వ్యవస్థకు తార్కాణమని చెప్పొచ్చు. పూర్తి శత్రు దుర్భేద్యమైన ఈ గఢ్ ఏ విధంగా నిర్మించారు అన్నది మనం చూస్తున్నాం. అప్పటి కాలంలో కోటలు కానీ బుర్జులు కానీ ఇలాంటి గడ్లు కానీ ఎత్తైన గుట్ట ప్రాంతాల్లో నిర్మించేవారు. ఒకటి శత్రువుల రాకను ముందే తెలుసుకోవడానికి మరియు వారిపై ఆయుధాలతో దాడి చేయడానికి అయితే, మరొకటి వారి యొక్క రక్షణార్థం కూడా ఇలాంటి నిర్మాణాలని చేపట్టేవారు. మెల్లిమెల్లిగా కూలిపోతున్న ఈ నిర్మాణాలను చూస్తుంటే
చాలా బాధనే అనిపిస్తుంది. ఇలాంటి ప్రదేశాలు సందర్శించుకోవడానికి వచ్చే ముందు చాలా జాగ్రత్తలతోటే రావాల్సిందే. ఒక్కరు రావడము, ఇద్దరు రావడం అనేది ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఉంటాయి. నిర్మాణాలు జరుగుతున్నప్పుడు ఆ యొక్క మేస్త్రి లాంటి వ్యక్తి కానీ ఇతరులు కానీ ఆ విధంగా నిలబడి చూసేవారు అన్నది మనము చూస్తున్నాం. చారిత్రక కట్టడాలకు వెళ్ళే ముందు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే అనేది నేను పదే పదే చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న కోతుల మందలో దాదాపు 50 వరకు ఉంటాయి. మనం ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా అవి దాడి చేసే అవకాశాలు చాలా ఉంటాయి. ఇప్పుడు మనం దాదాపు 12 అడుగుల పొడవు ఉన్న ఫిరంగిని చూడబోతున్నాం. ఇలాంటి ఫిరంగులు కానీ విజయ స్తంభాలు కానీ పైకి తీసుకురావడానికి ఏనుగులను ఉపయోగించుకునేవారు. ఇప్పుడంటే మనం క్రేన్లు యూజ్ చేస్తున్నాం, కానీ వందల సంవత్సరాల పాటు వర్షంలో తడిసిన, ఎండలో ఎండిన ఏమాత్రం తుప్పు పట్టకుండా ఇప్పటికీ అలాగే ఉంది అంటే ఈ నిమ్మల రాజ్యంలో లభించే ఇనుము ఎంతటి నాణ్యమైనదో మనకు తెలుస్తోంది. ఇలా పైకి తీసుకొని వచ్చిన ఫిరంగిని బలమైన ఇనుప చట్టాలు కలిగిన బండిపై అమర్చేవారు. అది 360 డిగ్రీ కోణంలో తిరిగే విధంగా అమర్చేవారు. శత్రువులు ఏ వైపు నుంచి వచ్చినా కూడా వారిపైన కాల్చడానికి. ఈ ఫిరంగిపై ఉన్నది రాజ్యానికి సంబంధించిన ఏదో గుర్తు ఉండి ఉండొచ్చు. కొన్ని సంవత్సరాల క్రితమే దీనిని తీసుకెళ్ళడానికి వేరే ఊరి వారు రావడం, పైన ఉన్న దీన్ని క్రిందికి తీసుకురావడానికి ఎంతో ప్రయత్నం చేయడం, ఇక్కడి ప్రజలు వ్యతిరేకించడం, యథాస్థానంలో ఉన్న దాన్ని మళ్ళీ ఇక్కడే ఉంచకపోవడం, ప్రస్తుతం అది ఇక్కడ అనాథల ఇలా పడిపోయి ఉండడం జరిగింది. ఇది ఎంతవరకు భూమిలో ఉన్నదన్నది చూడడానికి ప్రయత్నించిన చాలా సమయం పట్టింది. చాలా నునుపుగా ఉంది ఇప్పటికీ కూడాను. ఎక్కడ కూడా తుప్పు పట్టినట్లు మనకు కనబడడం లేదు. చక్రాల బండిపై అమర్చిన ఫిరంగిని ఇలా యుద్ధ సమయంలో ఉపయోగించుకుని విజయాలు సాధించేవారు. కోతులు కానీ ఇతర జంతువులు కానీ మనం భయపడ్డం అన్నీ వాటికి తెలిస్తే అవి మనల్ని పరుగులు తీయిస్తాయి. మనం జాగ్రత్తగానే వాటిని అదిరిస్తూ మనం ముందుకు వెళ్ళాలి. ఇక్కడ నుండి మనకు వెంకటాద్రిపేటలో ఉన్న ఓంకారేశ్వర ఆలయాన్ని, అక్కడ పక్కనే ఉన్న బుర్జును కూడా చూస్తున్నాం. రాజ్య వీక్షణకు వచ్చే రాజా రాణీలకు గఢ్ అధిపతి కానీ సైన్యాధ్యక్షుడు కానీ రాజ్య రక్షణకు సంబంధించిన విషయాలను వివరించేవారు ఈ విధంగా. ఇప్పుడు మనం చూస్తున్నది ఛత్తీస్గఢ్, ఈ పక్కన ఉన్నది రాణి మహల్. అంటే ఎంత దూరం ఉన్న వాటిని కూడా మనం చూస్తున్నాము అంటే చూడండి, నాటి నిర్మాణాలు ఎంతటి పకడ్బందీతో నిర్మించడం జరిగిందన్నది మనకు తేటతెల్లం అవుతుంది. ఇక్కడ మనకు ఒక విజయ స్తంభం కనిపిస్తుంది. ప్రస్తుతం ఇది ఇక్కడ పడిపోయి ఉంది. హైదరాబాద్ను ఏలుతున్న నిజాం ఉల్ ముల్క్ అసఫ్జా పాడి పంటలతో వ్యాపార మరియు లోహ పరిశ్రమల్లో తులతూగుతున్న నిమ్మల రాజ్యాన్ని కైవసం చేసుకోవాలని తహతలాడుతుండేవాడు. చుట్టూరా ఉన్న ఎన్నో రాజ్యాల్ని జయించి కప్పాలు చెల్లించుకునేవాడు. కానీ తన సైన్యాధ్యక్షుడు అయిన మాలిక్ హబీబ్ ఖాన్ ద్వారా నిమ్మల రాజ్యంపై 1730 నుంచి 1733 కాలంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమయ్యాడే కానీ విజయం సాధించలేకపోయాడు. దీనికి ముఖ్య కారణం 10 అశ్వ గజ దళాలతో పాటు ప్రత్యేకంగా ఫిరంగి దళాలు ఉండడం వెంకట్రాయుడి కౌశలతకు నిదర్శనం. శత్రు సైన్యం అల్లంత దూరంలో ఉందనగానే రాజ్య పొలిమేర దాటి లోపలికి రాకముందే ఫిరంగుల గుళ్ళతో కాల్చి చంపేవారు.
1733లో మాలిక్ హబీబ్ ఖాన్ నిమ్మల రాజ్యంపై దండెత్తి ఘోరాతి ఘోరంగా సైన్య నష్టం జరగడంతో ఇక మరోసారి నిమ్మల రాజ్యం వైపు కళ్ళెత్తి చూడడానికి కూడా సాహసించలేకపోయాడు. అతనిపై సాధించిన విజయానికి ప్రతీకగా ఇక్కడ ఈ విజయస్తంభం నాటించడం జరిగిందని మనకు తెలుస్తోంది. ఇలాంటి విజయస్తంభాలు ప్రతి బురుజు మీద ఒకటి కంటే ఎక్కువగానే ఉండేవి. ఒక్కో విజయానికి చిహ్నంగా ఒక్కొక్కటి నాటించడం జరిగేది. కాలక్రమేణా అవి క్రిందికి పడిపోవడం, పగిలిపోవడం లేక మట్టిలో కూరుకుపోవడం చేత వాటిని మనం ఈరోజు చూడలేని పరిస్థితి. విజయస్తంభాన్ని ఇలా ఏనుగుల ద్వారా నిలబెట్టడం జరిగేది. ఇది పైన ఉన్న విజయస్తంభము ఇక్కడ పడిపోవడం, దాన్ని తర్వాత నిలబెట్టలేకపోవడం అన్నది ఈరోజు ఈ స్థితిలో ఉండడానికి కారణమయ్యింది. ఇది సైనికులు తాగడానికి మంచి నీటి కుండి. 1 2 3 బెత్తెడు. 1 2 3 మరియు బెత్తెడు. ఈ విధంగా సైనికులు నీటిని తాగడానికి ఈ ఒక కుండిని ఉపయోగించుకోవడం జరిగింది. మనం ఎంత ఎత్తులో ఉన్నామన్నది ఇక్కడ నుండి చూస్తూనే తెలుస్తోంది. కుంటి వెంకటరాయుడు నిమ్మల రాజ్యాన్ని కైవసం చేసుకున్న తర్వాత నిర్మించిన బురుజుల్లో మొట్టమొదటిది ఇది. దీని నిర్మాణానికి ముఖ్య కారణము నిమ్మనాయుడు తన వద్ద తీసుకున్న అప్పు చెల్లించకపోవడం, తను రాజ్యంలో చొరబడకుండా చుట్టూరా బురుజులు, అందులో ముఖ్యమైనవి అయిన ఇందాక చూసాం కొమ్ముగుట్ట అడవి ప్రాంతంలో ఉన్న 4 బుర్జులు నిర్మించి సైనికులను కాపలాగా ఉంచడం. ఇక గడి యొక్క నిఘా నిర్వహణతో పాటు రాజరక్షణ సైన్యాధ్యక్షులుగా తనకు మహారాష్ట్ర ప్రాంతంలో సైనిక వ్యవస్థని సమకూర్చి అక్కడ జరిగిన యుద్ధాల్లో విజయానికి కారణమైన మరాఠా వ్యక్తులను నియమించడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నవందరూ కూడాను సైన్యాధ్యక్షులే. వీరిలో కొందరు వెంకటరాయుడు మహారాష్ట్ర ప్రాంతం నుండి ఉత్తర తెలంగాణ ప్రాంతంలో వచ్చిన తర్వాత వైడ్యూరపుర రాజ్య స్థాపనకు తోడ్పడేవారు కూడా ఉన్నారు. రాత్రివేళ అత్యంత జాగ్రత్తతో సైనికుల పహారా కొనసాగేది. అత్యవసర పరిస్థితుల్లో శత్రు సైనికుల రాక గురించి ఇతర కోటల్లో ఉన్న వారికి అప్రమత్తం తెలపడానికి ఇలా మంటలు పెట్టేవారు. బంగల్పేట అడవి ప్రాంతంలో ఎక్కడైతే నిఘా వైఫల్యం జరిగి అక్కడ ఉన్న సైనికుల నుండి తప్పించుకోవడానికి సొరంగ మార్గం ద్వారా లోపలికి వచ్చిన నాయుడిని బందీగా పట్టుకోవడం జరిగింది వెంకటరాయుడు. అక్కడ సైనిక నిఘా వైఫల్యం జరగడం వల్లే తాను రాజ్యంలోకి సొరంగ మార్గం ద్వారా లోపలికి రావడం జరిగింది. కాబట్టే అలాంటిది భవిష్యత్తులో జరగకుండా దాదాపు 100 అడుగుల ఎత్తులో నగర విహారంలో భాగంగా అప్పుడప్పుడు రాణులు కూడా ఇలా కోటలపైకి వచ్చేవారు. మళ్ళీ చరిత్రలోకి వెళ్తే దాదాపు 100 అడుగుల ఎత్తులో ఈ సైనిక నిఘా బుర్జుని నిర్మించి తన మొదటి పట్టపు రాణి అయిన శ్రీమతి దమ్మమ్మ పేరు స్ఫురించేలా దమ్దంగఢ్ అని పేరు పెట్టడం జరిగింది. తన రెండవ భార్య అయిన శ్రీమతి చంద్రమ్మని వైడ్యూర్యపురం అంటే ఇప్పటి వడూర్ రాజ్యానికి రాణిని చేసి నిమ్మల రాజ్యానికి రాజుగా పట్టాభిషేకం అవ్వడం జరిగింది. దీని మీద ఉన్న నిర్మాణాలు కూలిపోవడం వల్ల ఇలా కేవలం మొండి గోడలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఈ విధంగా సైనికులు శత్రులపై పిరంగులతో గుళ్ళ వర్షం కురిపించి వారిని తుదముట్టించేవారు. ఇది నిమ్మరాణి చేత నిర్మించబడిన నర్తనశాల. హోలీ వసంతోత్సవాల సందర్భంగా వారం రోజుల పాటు అందమైన స్త్రీలతో నాట్య కచేరీలు నిర్వహించేవారు. ఒక్కోసారి రాత్రుల వరకు కూడా ఈ యొక్క కచేరీలు కొనసాగేవి. ఇలా రంగులు జల్లుకోవడం. ఇందులో రాజు మరియు అతని కుటుంబ సభ్యులు మాత్రమే కాకుండా రాజ్యానికి వచ్చిన ముఖ్య అతిథులతో పాటు పుర ప్రజలు కూడా ఈ వసంతోత్సవాల్లో పాల్గొనేవారు. ఈ ఉత్సవాలు నిమ్మనాయుడు మొదలెట్టినప్పటికీ కూడా తర్వాతి రాజులు కూడా నిరాఘాటంగా కొనసాగించడం జరిగింది.
ఇప్పుడు చూస్తున్న ఈ ప్రదేశంలోనే ఆయుధాల తయారీ జరిగేది. ఇది తాతాయి మందిరానికి కొద్ది దూరంలో 2 పడకల ఇళ్ల వద్ద ఉన్నాయి. ఇప్పటికీ కూడా చూడొచ్చు. ఈ నీటి కుండి ప్రక్కనే రహస్య సొరంగం ఉంది. మీకు చిత్రంలో కూడా చూపించడం జరిగింది. అప్పుడప్పుడు రాజులు రాజ్యవీక్షణలో భాగంగా ఇలా వచ్చేవారు. ఇలా భూమిలో పాతి ఉంచిన నిలువురాళ్ళు 6 అడుగులకు ఒకటి చొప్పున ఇక్కడ పాతి ఉన్నాయి. ఇవి అత్యంత బరువైన వస్తువులను పైకి తెచ్చే సమయంలో వీటిని ఆసరగా ఉపయోగించుకునేవారు. చూడండి, ఇక్కడ కూడా అలాంటి రాళ్ళు మనము గమనించవచ్చు. గోడలు రోజు రోజుకి బీటలు బారుతున్నాయి. మరికొన్ని రోజుల్లో పూర్తిగా నామరూపాలు లేకుండా కూలిపోతాయి. ఈమె తులసిబాయి, సైన్యాధ్యక్షురాలు. వెంకటరాయుడు నిమ్మల రాజ్యానికి రాజుగా పట్టాభిషేకం అవ్వడంతోనే తనకు నమ్మిన బంటైన తుకారాంజీని సైన్యాధ్యక్షుడిగా నియమించుకున్నాడు. కొంతకాలం తర్వాత అతని కూతురైన తులసిబాయిని సైన్యాధ్యక్షురాలుగా చేసి తుకారాంజీని తన ముఖ్యమంత్రిగా చేసుకున్నాడు. తులసిబాయి 18 సంవత్సరాల వయసులోనే సైన్యాధ్యక్షురాలుగా ఉండడం వల్ల నిమ్మల రాజ్యానికి ఎంతో బలం చేకూరినట్లయింది. ఆమె చూడడానికి కేవలం అందగత్తెనే కాదు, ఎంతో ధైర్యశాలి. కఠిన పరిస్థితుల్లో కూడా ఏమాత్రం జంకకుండా ముందుకు సాగుతూ శత్రువుతో పోరాడే పటిమ కలిగిన దీశాలి. ఇక ఈమె తర్వాత వచ్చిన హరిరాంజీ, ప్రతాప్ రావుజీలు కూడా నిమ్మల రాజ్యానికి ఎంతో రక్షణ కల్పించారు అన్నది మనకు తెలుస్తోంది. ఇలా కింది నుంచి వెళ్తున్న వ్యక్తిని కూడా స్పష్టంగా చూసే విధంగా ఈ నిర్మాణం అంత ఎత్తులో కట్టబడడం జరిగింది. ఇక్కడ చూస్తున్నది వెంకటాద్రిపేటలో ఉన్న బురుజు. ఇక్కడ కూడా ఉన్నది గుట్ట మీద ఉన్న బురుజు. అది ఈ ప్రాంతంలో ఉన్న నిర్మాణాలు చాలా కూడా కూలిపోవడం జరిగాయి. వారు నిర్మించిన ఈ గచ్చు ఇప్పటికి కూడా అలాగే ఉందన్నది మనం చూస్తున్నాం. నేను వీడియోని ఏ విధంగా చిత్రీకరిస్తున్నది చూడడానికి వచ్చినట్టుగా ఉంది ఆ వానరము. ఈ విధంగా సైనిక నిఘా నీడలో కోట అనేది ఎప్పుడు కూడా రక్షణగా ఇస్తూ ఉండేది. కొద్ది రోజుల్లో పూర్తిగా కిందికి జారిపోయేటట్టుగా మారిపోయింది దీని యొక్క పరిస్థితి. ఈ ర్యాంప్ పై నుంచి కిందికి వెళ్తున్నాను. ఇలాంటి ప్రదేశాల్లో వచ్చినప్పుడు నడవడం కూడా చాలా జాగ్రత్తగానే ఉండాలి. ఈ ప్రాంతం నుంచే మనము ఇప్పుడు వచ్చాం. ఆ ర్యాంప్ పరిస్థితి ఏ విధంగా ఉన్నదన్నది మనం చూస్తున్నాం. నిమ్మల రాజ్యం లోహ పరిశ్రమకు, యుద్ధ సామాగ్రికి ఎందుకు పేరు ప్రఖ్యాతులుగాంచింది అంటే నిమ్మల రాజ్యం చుట్టూ ఉన్న గ్రామాలైన బాదంకుర్తి, సీరాల, చిట్యాల, దీని పేరు చిట్యం రాయి అంటే ఇనుప ధాతువును, ఆంగ్లంలో ఐరన్ ఓర్
అంటారు. సోన్ గోదావరి ఒడ్డున ఉన్న పార్పల్లిలోని కుర్రు అంటే దీపం మరియు ఖానాపూర్ అడవుల్లో విరివిరిగా ముడి ఇనుము లభ్యమవ్వడం. ఇలా లభ్యమైన ముడి ఇనుముతో 4 అడుగుల నుండి 15 అడుగుల పొడవున్న ఫిరంగులు తయారయ్యేవి. వాటితో పాటుగా సింహద్వారాలకు కట్టే ఇనుప గొలుసులు, పెద్ద పెద్ద ఇనుప కూటాలు ఇక్కడే తయారు చేసేవారు. నిర్మల్ గొలుసుల దర్వాజాకు ఉన్న అతిపెద్ద గొలుసు కూడా మనము ఇప్పటికీ చూడొచ్చు. అలాంటి భారీ అయిన నిర్మాణాలకు ఈ యొక్క ఇనుప వస్తువులకు సంబంధించిన పరికరాలు ఇక్కడనే తయారవ్వడం అనేది జరిగేది. ఇలా నిర్మల్లో తయారయ్యే ఇనుప పరికరాల తయారీ మూలంగానే ఇతర రాజ్యాలకు సంబంధించిన రాజులు సైతం కూడా భయపడేలా చేసింది. ఇక్కడ ఉన్న 3 అత్యవసర ద్వారాలు, ఇక్కడి ప్రజలు వీటిని దొంగ కిటికీలు అంటారు. ఈ ద్వారాల నుండి సైనికులు బయటకు రావడానికి త్రోవను ఉపయోగించేవారు. సైనిక దళాల వ్యవస్థకు సంబంధించిన విషయాలను సైన్యాధ్యక్షుడు రాజుతో చర్చించేవాడు. ఇక్కడ కూడా 4 అడుగుల ఎత్తున్న నీటి కుండి ఉండేది. ఎక్కడైతే ఫిరంగులు ఉండేవో అక్కడ ఫిరంగి పేల్చిన తర్వాత తలని ముంచడానికి నీటి కుండీలు ఉండేవి. ఆ తర్వాత మంచి నీటి కుండీలు కూడా ఉండేవి. ఇవి మనం చూస్తున్నది ఫిరంగులో వాడే పొటాషియం ఉంచే కుండి. అత్యవసర సమయాల్లో ఉపయోగించుకోవడానికి ఇందులో బారుద్ను నిల్వ ఉంచుకునేవారు. బారుద్ అంటే పొటాషియమే. ఈరోజు ఈ అద్భుతమైన నిర్మాణం ఇలా కూలిపోవడానికి సాధారణ పౌరులు, విద్యావేత్తలు, మేధావులు, నాయకులు, ఉద్యోగులు, చరిత్రకారులు ఇలా వారు వీరు అని కాకుండా ప్రతి ఒక్కరూ బాధ్యులే. నాకెందుకు, నాకేం వస్తుందని స్వార్థపూరిత ఆలోచనలు చేసేవారే. చూడండి ఎంతటి అద్భుతమైన నిర్మాణాలు రోజు రోజుకి ఏ విధంగా నిరమట్టం అవుతున్నావు అన్నది. కళ్ళ ముందే చరిత్ర కనుమరుగవుతుంటే కనులు మూసుకునేవారే కానీ అయ్యో నా చరిత్ర రాబోయే తరాలకు అందకుండా వెళ్ళిపోతుందని ఇంత కనికరమైన చూపలేని దౌర్భాగ్య స్థితి ఈరోజు చరిత్రకు పట్టుకుంది. ఈ ప్రాంతం నుండే ఆ కందకానికి నీటి సరఫరా అయ్యేది. అత్యవసర సమయాల్లో పైనుంచి గోడలు దూకడానికి కూడా వెనుకంజ వేసేవారు కాదు సైనికులు. ఇక్కడ ఉన్న ప్రతి నిర్మాణాన్ని క్షుణ్ణంగా చూపించడానికి ఒకే ఒక కారణం ఏమిటంటే ఈరోజు ఉన్నది రేపటి వరకు ఉంటుందన్నది గ్యారంటీ లేకపోవడం. అందుకొరకే వీడియో చాలా పొడవైనప్పటికీ కూడాను ప్రతి దాన్ని ఇలా చిత్రీకరించడం జరుగుతుంది. మనం చూస్తున్నది తూర్పు గోడకు ఉన్న అత్యవసర ద్వారాల్లో ఇది 2వది. వీటిని ఇక్కడ వారు దొంగ కిటికీలని అంటారని ఇందాకే చెప్పుకున్నాం. ఇవి రాజ్యంపై తూర్పు ప్రాంతం నుండి అకస్మాత్తుగా శత్రువులు దండెత్తి వచ్చినప్పుడు శత్రువుపై ఏనుగుల ద్వారా, గుర్రాల ద్వారా మరియు పదాతి దళాల ద్వారా ఏకధాటిగా దాడి చేసి ఊపిరి సలపకుండా చేయడానికి ఈ యొక్క ద్వారాలని ఉపయోగించుకునేవారు.
ఇక్కడ కూడా మనము ఒక నీటి కుండిని చూడొచ్చు. ఈ గుండ్రని ప్రదేశంలోనే ఫిరంగిని ఉంచి కాల్చేవారు. ఈ ఫిరంగి 360 డిగ్రీ కోణంలో తిప్పడానికి వీలుగా ఇక్కడ మనం చూస్తున్నట్టుగా ఏ ఇమేజ్ ద్వారా సృష్టించబడిన ఈ వీడియో ద్వారా తెలుస్తోంది. 360 డిగ్రీ కోణంలో తిప్పడానికి వీలుగా లోహపు నిర్మాణం ఉండేది. అది ఇప్పుడు ఇక్కడ లేదు. అంతేకాకుండా ఫిరంగిని పేల్చిన తర్వాత సైనికులు నీటిలో మునగడానికి నీటి కుండి ఇందాకే చూసాం. ఇక్కడ సైనికులు కుస్తీ పోటీలు నిర్వహించేవారు. మనం వచ్చింది ఈ ప్రాంతం నుండే, దమ్దంఘడ్. అక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత స్పష్టంగా కనబడుతుంది అన్నది మనకు చూస్తున్నాం. ఇప్పుడు మనము మొదటి అత్యవసర ద్వారానికి వెళ్తున్నాం. ఈ ద్వారం పదాతి దళానికి ఉపయోగించుకునేవారు. ఇది ఎన్ని జానేడుల వెడల్పు ఉన్నదన్నది మీకు చూపించడం జరుగుతుంది. వెడల్పు అయితే ఇక దీని యొక్క ఎత్తు చూడండి, ఇంకొద్దిగా లోపల ఉండి ఉంటుంది. అది మట్టి నిండికపోవడం వల్ల మనకు కొద్దిగా తక్కువ ఎత్తు కనబడుతుంది. నాటి కాలంలో అత్యవసర సమయాల్లో సైనికులు ఇక్కడ నుంచి బిరబిరామంటూ బయటకు వచ్చి శత్రువులపై ఏకధాటిగా యుద్ధాలు చేసేవారు. ఈ విధంగా వారు బయటకు వచ్చేవారు. ఏ ఇమేజ్లో ఏదైనా లోపాలు ఉంటే ఏమనకండి, ఎందుకంటే అది మనం సృష్టించింది కాదు, సిస్టమ్ సృష్టించింది. ఇక్కడ నుంచి చూస్తే ఈ యొక్క గోడలు ఈ విధంగా కనబడుతుంటాయి. మూడంచెల రక్షణ వ్యవస్థ కలిగిన నిర్మాణాలు ఇవన్నీ కూడాను చూడండి. మనం ఇందాక పైనుంచి చూసిన ప్రాంతమే ఇప్పుడు క్రింది వైపు నుంచి చూస్తున్నాం, చెరువు గట్టు మీదికి నుంచి. దీని ప్రక్కనే కందకం ఉంటుంది. చూడండి, అక్కడ నుండే ఆ కందకానికి నీటిని సరఫరా చేసేవారు. ఖజానా చెరువు నుంచి కందకానికి నీటిని తీసుకునే ప్రాంతం ఇది అని మనం ఇందాక చెప్పుకున్నాం. సైన్యాధ్యక్షులు ఇక్కడికి వచ్చి కందకంలోని నీటి మట్టాన్ని, మొసళ్ళ నిర్వహణ వ్యవస్థను కూడా చూడడం జరిగేది. ఆ యొక్క కందకానికి అడ్డుకట్టగా ఈ యొక్క గోడ నిర్మాణం ఉంది. అక్కడ ఆ వైపు ఉన్న మొసళ్ళు ఈ చెరువులో రాకుండా ఉండడానికి, మరి చెరువులోని నీరు ఆ వైపు ఉన్న కందకానికి వెళ్ళడానికి వీలుగా చిన్న రంధ్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రాంతంలో రాజ కుటుంబీకుల సమాధులు ఉండేవి, ఇప్పుడు మనము చూడలేము. ఈ కందకానికి సంబంధించిన వీడియో గత 3 సంవత్సరాల క్రితమే క్లియర్గా చెప్పడం జరిగింది, చూపించడం జరిగింది. ఇక్కడ కూడా అలాంటి సమాధులు కొన్ని ఉండేవి. వృత్తాకారంలో నిర్మాణం చేసేవారు. చేసిన తర్వాత దాని చుట్టూరుగా ఈ విధంగా పొడవాటి రాళ్ళని పేర్చేవారు. ఈ విధంగా ఇలాంటి ప్రదేశాల్లో నడుస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.
కేవలం ఒకే వైపు దృష్టి ఉంచకుండా శబ్ద అలకిడి కూడా గమనించే విధంగా ఉండాలి. ఎక్కడి నుంచి పాము వస్తుంది, ఎక్కడి నుంచి ఎలాంటి జీవి వస్తుంది అన్నది కూడా మనము ఊహించుకునే లోపే ప్రమాదం జరిగే ఆస్కారం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. చూడండి ఏ విధంగా రాళ్ళు రాలిపోతున్నాయి. చెట్టు మీకెళ్ళి పండ్లు ఏ విధంగా రాలిపోతాయో కోట నుంచి రాళ్ళు ఇలా జారిపోతున్నాయి. ఇంతటి ప్రభావవంతమైన కోట ఈరోజు ఎంతటి దీనస్థితిలో ఉన్నదన్నది మనం చూడవచ్చు. ఇక్కడ కూడా ఇలాంటి గోడ అనేది ఉండేది. అది నీటి తాగిడికి మొత్తం కూడాను కూలిపోవడం జరిగింది. దానిపైన కూడా సైనికుల పహార కొనసాగేది. ఎంతో పకడ్బందీ అయిన నిర్మాణము ఈరోజు ఈ విధంగా శిథిలావస్థకు చేరుకుంటుంది. గుడికి ఎదురుగా ఉన్న బురుజు నుండి తూర్పు వైపున ఉన్న రక్షణ గోడ వరకు చెరువులోంచి రక్షణ గోడ, దీన్నే నడ అని పిలుస్తారు, నిర్మించడం జరిగింది. ఇందాకే మనం చూసాం. అంటే ఒకవేళ శత్రువు చెరువులోంచి ఈత కొట్టుకుంటూ లోపలికి రాకుండా శత్రువును అక్కడే మట్టు పెట్టడానికి మరొకటి, పుర ప్రజలు కానీ రాజంతపుర వాసులు కానీ స్నానమాచరిస్తూ చెరువు లోపలికి వరకు వెళ్ళి ప్రాణాపాయం కలగకుండా కూడా ఉండడానికి ఇది ఉపయోగపడేదన్నది మనకు ఈ నిర్మాణం ద్వారా తెలుస్తుంది. చెరువులో ఇలాంటి రక్షణ గోడలు ఉన్న రాజ్యాలు దాదాపు లేనే లేవని చెప్పచ్చు మనం. ఇక్కడ ఇలాంటి నిర్మాణం చేపట్టవలసి రావడానికి ముఖ్య కారణం కొండలరాయుడు. ఈ కొండలరాయుడుకు సంబంధించిన వీడియో మనకు త్వరలో రాబోతుంది. కొండలరాయుడు అసలు పేరు బలమూరి కొండయ్య. ఇతను 1690 సంవత్సరం నుంచి 1720 సంవత్సరంలో ఉన్నట్టు మనకు చరిత్ర ద్వారా తెలుస్తుంది. ఇలాంటి ప్రదేశాల్లో చాలా జాగ్రత్తగా నడవాలి. ఏమాత్రం పట్టు సడలిన ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంటుంది, చెరువులో పడే ఆస్కారం కూడా ఉంటుంది. 1715 సంవత్సరం కాలంలో తరచుగా నిమ్మల రాజ్యంలో దోపిడీ చేయడానికి వచ్చేవాడు కొండలరాయుడు. రాజ్యం చుట్టూరా బలమైన రక్షణ వ్యవస్థ ఉండటం వల్ల ఈ ప్రాంతాన్ని చొరబాటు చేయడానికి ఎంచుకున్నాడు. ఇక్కడి ప్రాంతాన్ని, ఇది ఫిరంగిని ఉంచడానికి నిర్మించిన నిర్మాణం. రాజ్యం చుట్టూరా బలమైన రక్షణ వ్యవస్థ ఉండటం వల్ల కొండలరాయుడు ఈ ప్రాంతాన్ని చొరబాటు చేయడానికి ఎంచుకున్నాడు. ఇతని యొక్క అనుచరులు బృందాలుగా విడిపోయి రాత్రులు చడి చప్పుడు కాకుండా ఈ ఖజానా చెరువులో ఈదుకుంటూ రాజ్యంలో చొరబడి కొన్ని గంటల వ్యవధిలోనే దోచుకొని తెల్లారేక ముందే అదే త్రో నుండి పారిపోయేవారట. వీరి దోపిడీ నుండి రక్షించుకోవడానికి ఈ నడ నిర్మాణం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇందాకే అన్నాను, వచ్చే వీడియోలో తెలియపరుస్తానని. ఏ సమయంలో ఎలాంటి శత్రువు కూడా వచ్చినా ఆ శత్రువుని అక్కడనే నిర్వీర్యం చేయడానికి వీలుగా ఈ బురుజులు అన్నవి చాలా ఉపయోగపడ్డాయన్నది మనకు తెలుస్తోంది. ప్రతి చోట కూడాను మనకు ఫిరంగి నిర్మాణాలు కనబడుతున్నాయి. తాగునీటి వ్యవస్థ కనబడుతుంది. ఫిరంగి కాల్చిన తర్వాత ఆ శబ్ద తాకిడిని భరించడానికి వీలుగా నీటి కుండీలు నిర్మాణం కనబడుతుంది. ఇలా శత్రువుని రాకుండా రాజ్యాన్ని కాపాడడానికి అన్ని చర్యలు నాటి కాలంలోని రాజులు చేపట్టారు అన్నది మనకు ఈ నిర్మాణాల ద్వారా తెలుస్తుంది. నీటిలో చేపల్ని కూడా చూస్తున్నాం. ఈ చేపల మాదిరిగానే గజ ఈతగాళ్ళు కూడా ఏదైనా ఆపత్కాల పరిస్థితుల్లో నీటిలో గంటల తరబడి ఈ విధంగానే ఉండి శత్రువుల రాకని ముందే పసిగట్టి మన యొక్క సైన్యానికి విషయము చేర్చేవారట.
అంటే ఎంతటి పటిష్టమైన భద్రతలో నిమ్మల రాజ్యం ఉండింది అన్నది ఈ చరిత్ర ద్వారా మనకు తెలుస్తోంది. ఇప్పుడు మీరు చూస్తున్నది చెరువు ఆవల ప్రదేశం నుండి, అంటే కలెక్టరేట్ కార్యాలయం వెనుక నుండి. ఇందాకే మనం చూసాము, అక్కడ నుండి ఈ ప్రాంతంలోనే మనం ఇప్పుడు ఉన్నాం. అంటే ఎన్ని కోణాల్లోంచి ఈ వీడియోని చిత్రీకరిస్తున్నానన్నది మీకు తెలుస్తుంది. చూడండి ఎంతటి గట్టిగా ఉన్న నిర్మాణాల్లో మనకు తెలుస్తుంది. కాస్త సిమెంట్ పూసి రాలిపోయిన బండల ప్రదేశాల్లో బండలు పెడితే పునర్నిర్మాణము గావించి మునుపటిలా కనబడుతుంది. ఈ యొక్క నిర్మాణం అనేది చెప్పకనే తెలుస్తుంది. మరికొద్ది రోజుల్లో ఈ గోడ కూడా కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నది. సమయం ఎప్పుడు ఆసన్నమవుతుందా అన్నట్టుగా ఆ రాళ్ళ నిర్మాణము ఎలా బయటకు వచ్చిందన్నది చూస్తేనే తెలుస్తోంది. ఇక ద్వారాల గురించి చెప్పుకుంటున్నాం. దక్షిణ వైపు నుంచి మొదటగా వచ్చేది పదాతి దళము అని, రెండవది అశ్వగజ దళాల కొరకని, ఇక దీనికి పక్కన ఉన్నదే పాకుడు దళాల కొరకు అనేది. ఈ మనము కొత్తగా వింటూ ఈ పాకుడు దళాలని కుంటి వెంకటరాయుడు యొక్క పరిపాలనా కాలంలో మొట్టమొదటిసారిగా తీసుకురావడం జరిగింది. ఆ యొక్క సైనికులు పాకుకుంటూ వెళ్ళడానికి వీలుగా ఈ నిర్మాణము చాలా తక్కువ ఎత్తులో నిర్మించడం జరిగింది. అక్కడ మీకు కొలతలతో సహా చూపిస్తున్నాను, చూడొచ్చు. ఈ పాకుడు దళాలని క్రాలింగ్ ఫోర్స్ అని ఇంగ్లీష్లో అంటారు. విపత్కరమైన పరిస్థితులను కూడా లెక్క చేయకుండా వీరు యుద్ధాల్లో పాల్గొనేవారు. వీరు అత్యంత భయంకరులు. వీరు పొందిన తర్ఫీదే చాలా విచిత్రంగా ఉండేది. ఈ విధంగా కత్తి సాము యుద్ధాలు కూడా నేర్చుకునేవారు ఈ ప్రాంతంలో. ఇక్కడ వీరికి ఇచ్చేసి యుద్ధ శిక్షణ బురదలో, రాళ్ళల్లో, మరి ఇసుకలో వేగంగా ప్రాకడం, గుర్రాలు ఏనుగులు తొక్కినా కూడా తట్టుకునేలా కర్ర దుంగలతో కొట్టించుకోవడం లాంటి వీరి శిక్షణలో ఒక భాగంగా ఉండేది. సైన్యాధ్యక్షురాలు ఈ విధంగా కోటపై నుంచి చూసేవారు. ఇలాంటివి మన భారత సైన్యంలో కూడా ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు దానికి సంబంధించిన సొరంగం ఉంది. ఈ మన భారత సైన్యంలో పారా స్పెషల్ ఫోర్సెస్, పారా ఎస్ఎఫ్ దళాలు అంటారు. ఈ ప్రాంతంలోనే సైనికుల యొక్క నివాస స్థలాలు ఉండేవి. ఈ ప్రాంతంలో లోహపు పనిముట్లు తయారు చేసేవారు, యుద్ధానికి సంబంధించినవి కానీ ఇతరత్రకు సంబంధించినవి కానీ. ఇక మనం మహంకాళి ద్వారం వైపుకు వెళ్తున్నాం. ఇక్కడే మహంకాళి ద్వారం ఉండేది. ఈ ద్వారం తలుపులు తెరవాలన్నా మళ్ళీ మూయాలన్నా ఇలా నలుగురేసి వ్యక్తులు, బలమైన వ్యక్తులు ఉండాల్సిందే. ఈ విధంగా తలుపుల్ని తీయడానికి మరియు మూయడానికి వాళ్ళు ఈ విధంగా పనిచేసేవారు.
ఒక రహస్య సొరంగ మార్గం ఉన్నది నీటి కుండి వద్ద అన్నది ఇదే ప్రాంతంలోనే. ఇక్కడ చూడండి, అదే ఈ ప్రాంతము. ఇది భూగర్భ సొరంగ మార్గం. ఇది అక్కడ అత్యవసర పరిస్థితుల్లో సైనికులు దీనిని ఉపయోగించుకునేవారు. ఇది ద్వారానికి ఎదురుగా ఉన్న బుర్జు. ఇక్కడ కూడా సైనికుల పహారా నిరంతరంగా ఉండేది. కందకం ఇక్కడి వరకు ఉంది. ఈ వైపునే ఆ ముసళ్ళు ఉండేవి, ఆ వైపున ఉండకపోయేది. ఇది దసరా సీమంగళ ద్వార ప్రదేశం. కొన్ని సంవత్సరాల క్రితం పెద్ద పెద్ద గణపతులు నిమజ్జనం చేయడానికి అడ్డొస్తుందని దీన్ని కూల్చేయడం జరిగింది. తూర్పు నుంచి ఉత్తరం, ఉత్తరం నుండి పశ్చిమం వరకు ప్రవహించే కందకానికి నీటిని సరఫరా చేయడానికి నిర్మించిన తూము ఇది. రెండున్నర జానెట్ల వెడల్పు, 4.5 పొడవున్న ఈ రాతిని ఆనుకొని పిడికెడు మందం, దాదాపు 30 అడుగుల పొడవుతో కూడిన ఇనుప కడ్డీకి 2 అడుగుల వెడల్పు, 6 అడుగుల ఎత్తు ఉండి అంగుళన్నర మందమైన లోహపు పలక ఉండేది. ఇది నీటి సరఫరా కోసం గేట్లా పనిచేసేది. అప్పుడప్పుడు రాజు సైన్యాధ్యక్షుడితో వచ్చి ఇలా నిర్వహణ పనులు కూడా చూసేవారు. రాజుగారు వస్తే ఆ ప్రాంతంలో సైనికులు నిఘా చేసేవారు ఈ బుర్జు నుండి. అప్పుడు రాజ్య రక్షణ కొరకు పనికి వచ్చిన ఈ యొక్క కందక నిర్మాణానికి సంబంధించిన ఈ తూము ఈరోజు ఏమాత్రము పట్టింపు లేకుండా శిథిలావస్థకు చేరిపోతున్నది. ఆ విధంగా చెట్లు కూడా గోడల్ని చీల్చేస్తున్నాయి. కొన్ని రోజుల్లో ఆ యొక్క గోడలు కూడా బీటలు వారి పూర్తిగా కిందికి పడిపోయే ఆస్కారం కూడా ఉంది. అక్కడ తూము ద్వారా వదిలిన నీరు ఇక్కడ కందకంలో చేరి ఆ యొక్క బుర్జుల పొంట ఆ యొక్క కందకంలో నీరు ప్రవహించేది. ఈ ప్రాంతంలో ఇలాంటి నిఘా వ్యవస్థ ఉండేది. అనుక్షణము సైనికుల పహారా ఉండేది. కందకం ఆ విధంగానే నిండుకుండలా పారేది. ఇక్కడ ఉండేదన్న ఆనవాళ్ళు కూడా లేకుండా అయిపోయింది. ఇలా కుంటి వెంకటరాయుడు తన పట్టపు రాణి అయిన దమ్మమ్మతో ప్రజారంజకంగా నిమ్మలని పరిపాలించి పేరు ప్రఖ్యాతులు గడించాడు. ఇంకా చరిత్రలో ఎక్కాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. చూస్తూనే ఉండండి, చూస్తూనే ఉండండి హిస్టరీ ఆఫ్ నిర్మల్ ఛానల్ని. మీ దోండి శ్రీనివాస్.